శ్రీరంగం శ్రీనివాసరావు పొడుగు పేరు చాలామంది గుర్తుపట్టలేకపోవచ్చు. శ్రీశ్రీ పొట్టి పేరు అయినా చాలా గట్టి పేరు, అందరూ ఇట్టే పట్టేస్తారు. శ్రీశ్రీ అంటే తెలుగు సాహిత్యంలో ఒక ప్రభంజనం, ముఖ్యంగా ఆధునిక తెలుగు సాహిత్యంలో. శ్రీశ్రీ ఇవాళ ఆయన పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా శ్రీశ్రీ జీవితాన్ని, శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని, శ్రీశ్రీ తెలుగు సాహిత్యంలో వేసిన ముద్రని, ఆయన వేసిన బాటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవాల్టి ఫేస్ ద బుక్లో. మహాప్రస్థానం, శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం తెలుగు సాహిత్యంలో అత్యద్భుతమైన కావ్యం కాదు. అంతకుముందు తెలుగు సాహిత్యంలో లేని ఏవో కొన్ని అంశాలు, పేదవాళ్ల కన్నీళ్ళు, మధ్యతరగతి మందభాగ్యుల బాధలు, అన్నిటికన్నా మించి తెలుగు సాహిత్యంలో అంతకుముందు కేవలం ప్రేమ 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 ఉన్న రోజుల్లో తెలుగు సాహిత్యాన్ని అత్యంత సామాన్యమైన అనుదాత్తమైన భిక్షు వర్షీయుసుల మీదకి, బాటసారుల మీదకి తీసుకువెళ్ళిన కవిత్వం ఇది. మహాప్రస్థానం అర్థం కావాలంటే నిజానికి ఆ మాటకొస్తే ఏ కవిదైనా ఆ కవిత్వం అర్థం కావాలంటే కొద్దో గొప్ప ఆ కవి లేదా రచయిత యొక్క జీవితం అర్థం కావాలి. కానీ విచిత్రం ఏంటంటే శ్రీశ్రీ మహాప్రస్థానం అర్థం కావాలంటే మాత్రం శ్రీశ్రీ జీవితం తెలిసి తీరాల్సిందే. జీవితం ఆయనది ఏమిటో తెలియకపోతే మాత్రం మహాప్రస్థానం కొద్దిగా అర్థమవుతుంది. ఆయన జీవితము, దాని తాలూకు సిద్ధాంతాలు, ఆయన పడిన బాధలు, దాంతో కూడిన మహాప్రస్థాన గీతాలు అర్థం చేసుకుంటే మాత్రం శ్రీశ్రీ అసలైన ఆర్ద్రత కలిగిన కవిగాను, ఆయన అది జగన్నాథ రథచక్రాలు కావచ్చు, లేకపోతే మహాప్రస్థానం కావచ్చు, జయభేరి, ఇందులో ఏ కవితలో అయినా ఆయన చెప్పిన అంశాల లోపలి ఆర్ద్రత పరిపూర్ణంగా అర్థమవుతుంది. శ్రీశ్రీ ఇవాళ ఏప్రిల్ 30 ఇవాళ పుట్టాడైనా, కాకపోతే కాస్త అటు ఇటుగా 107 సంవత్సరాల కిందట 1910లో. వాస్తవానికి 1910 అనేది తెలుగు సాహిత్యంలో ఒక చాలా గణనీయమైన చరిత్ర కలిగిన సంవత్సరం. అదే సంవత్సరం వ్యావహారిక భాషోద్యమం పుట్టింది. ఆ సంవత్సరంలోనే ముత్యాల సరాలు అనే కొత్త ఛందస్సు పుట్టింది. 1910లోనే తెలుగు సాహిత్యంలో ఆధునిక కథానిక పుట్టింది. అలా చూడడం మొదలు పెడితే 1910 అనే సంవత్సరానికి తెలుగు సాహిత్యంలో చాలా ఉన్నాయి. శ్రీశ్రీయే తన ఆత్మకథలో అనంతంలో చెప్పినట్టుగా హేలి తొకచుక్క పుట్టిన సంవత్సరం నేను పుట్టాను అంటాడు ఆయన. ఏదైనా ఒకటి మాత్రం నిజం, తెలిసి పుట్టినా తెలియక జరిగిన అప్పుడు మాత్రం ఒక ప్రభంజనాన్ని సృష్టించే కవిగా మాత్రం అతను పుట్టాడు. ఎందుకంటే సాధారణంగా 7-8 సంవత్సరాల ప్రాయంలో, వయసులో 3వ తరగతో 2వ తరగతో చదువుతున్నప్పుడు అక్షరాలు నేర్చుకోవచ్చు, లేకపోతే వాక్యాలు నేర్చుకోవచ్చు, పద్యాలు చదవచ్చు, లేకపోతే కావ్యాలు కూడా కాస్త కూస్త చదవచ్చు. ఆశ్చర్యపోతాను చెబితే, కానీ అది నిజం. శ్రీశ్రీ తన 8వ ఏట గోకులాయి అనే ఒక నవల రాశారు అంటే ఆశ్చర్యం వేస్తుంది. 8వ ఏట. 10వ ఏట శ్రీశ్రీ రాసిన పుస్తకం నవలిక పేరు వీరసింహ విజయసింహ. ఆ రెండు కాస్త అటు ఇటుగా డిటెక్టివ్ నవలలు. అంటే 10 ఏళ్ల వయసుకే శ్రీశ్రీ నవలలు రాసే స్థాయిలో అక్షరాన్ని సరస్వతీదేవి భిక్షణాల తెలుగు కవిత్వం మీద, లేదా తెలుగు భాష మీద, తెలుగు సాహిత్యం మీద అలవోకగా ఆయనకు వచ్చిన పట్టణాల కారణం ఏదైనప్పటికీ 10 ఏళ్ల వయసులోనే శ్రీశ్రీ రచించిన నవలలు కనిపిస్తాయి. 1900 కాస్త అటు ఇటుగా ఆయన 24 ఆ ప్రాంతానికి, అంటే 14 ఏళ్ల వయసులో ఆయన రాసిన పరిణయ రహస్యము అనే నవలిక కనిపిస్తుంది. అంతకుముందు రాసిన 2 నవలలు మనకి ఇవాళ లభించడం లేదు, కానీ శ్రీశ్రీయే రాసినట్టుగా చెప్పారు కాబట్టి అది ఆథెంటిక్ ఇన్ఫర్మేషనే, నో డౌట్ అబౌట్ దట్. కానీ పరిణయ రహస్యం ఇది ఇవాళ లభిస్తుంది కూడా. బహుశా ఇదే ఫేస్ ద బుక్ కార్యక్రమంలో శ్రీశ్రీ రాసిన నవలల మీద, కథల మీద వేరే ఎపిసోడ్గా చేసే ప్రయత్నం చేస్తున్నాం.
కానీ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, 14 ఏళ్ల వయసులో శ్రీశ్రీ పరిణయ రహస్యం అనే ఒక నవల రచించడం జరుగుతుంది. ఆ తర్వాత 18 ఏళ్ల వయసులో శ్రీశ్రీ ప్రభవ అనే ఒక గేయ సంపుటి లేదా పద్య గేయ సంపుటి అంటే బాగుంటుంది, కొన్ని పద్యాలు కొన్ని గేయాలతోటి కూడిన ఒక అరుదైన ప్రక్రియతోటి కూడిన ఒక కావ్యం రచించడం జరుగుతుంది. అది రచించింది 18 ఏళ్ల వయసులో. ఆ రచించిన కావ్యం పేరు ప్రభవ. అందులో అచ్చమైన భావకవిత్వం ఉంటుంది. భావకవిత్వం అనే దానికి మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ప్రణయ కవిత్వము అని అర్థం, ప్రేమ కవిత్వము అని అర్థం. 1910, 1918 ఆ ప్రాంతంలో తెలుగు సాహిత్యంలో అత్యున్నతమైన కవిత్వంగా భావ కవిత్వం ఉంది. అందులోనూ శ్రీశ్రీ ప్రభవ రాసే సమయానికి దేవులపల్లి కృష్ణశాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, నండూరి సుబ్బారావు, విశ్వనాథ సత్యనారాయణ లాంటి వారు తెలుగు కవిత్వంలో భావకవిత్వం రాస్తున్నారు. మనం అనుకుంటున్నట్టుగా శ్రీశ్రీ మొదట అభ్యుదయ కవి కాడు. మనం అనుకుంటున్నట్టుగా శ్రీశ్రీ మొదట అసలు విప్లవ తత్వాన్ని ఇవ్వలేదు. బహుశా శ్రీశ్రీలో ఉన్న ఈ భావతత్వమే, ప్రణయతత్వమే, ప్రేమతత్వమే ఆయన తెలుగు సినిమా పాటల్లో కనిపిస్తాయి. ఆయన రాసిన తెలుగు సినిమా పాటలన్నింటిలోనూ ఒక ప్రణయావేశము, ప్రణయతత్వము కనిపిస్తాయి. ప్రత్యేకంగా ఓ రోజున శ్రీశ్రీ సినిమా పాటలు, ఆయన ఆ పాటల పుస్తకం కూడా వాళ్ళ మనకి మార్కెట్లో లభిస్తుంది. ఆరుద్ర గారి సినిమా పాటలు, శ్రీశ్రీ గారి సినిమా పాటలు ఇలాంటివి. అలాంటి ఆ సినిమా పాటలు ఓన్లీ శ్రీశ్రీ సినిమా పాటల మీద మనం వేరే చోట చర్చించబోతున్నాం. ఏది ఏమైనా తెలుగు సాహిత్యంలో అభ్యుదయ తత్వాన్ని, విప్లవ తత్వాన్ని అందించిన శ్రీశ్రీ మొదట భావకవి, అచ్చమైన ప్రణయ కవి, భావతత్వాన్ని అందంగా వెలార్చిన కవి. కానీ కాలం ఒకలాగే ఉండదు. శ్రీశ్రీ 1930 ఆ ప్రాంతంలో, అంటే 20 ఏళ్ల వయసులో, 20 ఏళ్ల వయసులో శ్రీశ్రీకి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఇవన్నీ శ్రీశ్రీ తాను రాసిన అనంతమనే ఆత్మకథలో చెప్పడం జరుగుతుంది. ఆయనకి 1930లో అంటే 20 ఏళ్ల వయసులో 63 రోజుల పాటు టైఫాయిడ్ జ్వరంతో మంచాన పడ్డాడు ఆయన. అంతకుముందు ఆయన వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచి డబ్బున్న ఫ్యామిలీ, అంతా బాగుండేది. కానీ ఆయనే చెప్తాడు అనంతంలో, నేను కాస్త ఎదుగుతున్న కొద్దీ మా ఆస్తి తరిగిపోయింది అని. అలాగా మొత్తం మీద ఓ పక్కన జ్వరం, ఓ పక్కన బాధ, ఓ పక్కన తీవ్రమైన వేదన, మరో పక్క దరిద్రం, ఇంకొక పక్కన కోపం, ఇంకొక పక్కన అసూయ, ఇలాంటి అనేకమైన దుఃఖము, బాధ, వేదన లాంటి అనేకమైన బాధలతోటి, దానికి తోడు శరీర కష్టంతో ఉన్న శ్రీశ్రీకి 1930లో 20 ఏళ్ల వయసులో 63 రోజుల పాటు టైఫాయిడ్ జ్వరం రావడం వల్ల ఆకలంటే ఏంటో, బాధ అంటే ఏంటో, దుఃఖం అంటే ఏంటో, ఏడుపు అంటే ఏంటో అర్థమైన తరువాత బహుశా నేను రాయాల్సింది ప్రణయ కవిత్వం కాదేమో, ప్రేయసి గురించి, ప్రియురాలి గురించి రాయడం కాదేమో, నా కవిత్వంలో ఇంకొకటేదో ఉండాలేమో, కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని తల్లి మాటను చెవిని పెట్టక బయలుదేరిన బాటసారి కష్టం గురించి రాయాలేమో, అసలు ముగ్గు బుట్ట వంటి తలతో ముడుతలు పరిన దేహంతో ఉన్న ముసలి బిచ్చగత్తె మరణం గురించి రాయాలేమో, పేదల కన్నీటి గురించి, బతుకుమాలి పనికిమాలి శనిదేవత రథచక్రపు టిరుసులలో పడి నలిగిన దీనుల గురించి, పక్షుల గురించి, భిక్షుల గురించి నేను కవిత్వం రాయాలేమో, నా కవిత్వానికి అర్థము పరమార్థము సామాన్యుడి గొంతుక వినిపించడమే అని మంచాన పడ్డ శ్రీశ్రీకి అనిపించింది. శ్రీశ్రీ మహాప్రస్థానం అర్థం కావాలంటే, మొత్తంగా శ్రీశ్రీ కవిత్వమే అర్థం కావాలి అంటే ఖచ్చితంగా మనకి తెలియాల్సిన ఒక సిద్ధాంతం మార్క్సిజం. ఇవాళ మనం కమ్యూనిజం అనే పదంలో కానీ, సామ్యవాద సిద్ధాంతాలు అనే అర్థంలో కానీ, సోషలిస్టిక్ అప్రోచ్ అనే అర్థంలో కానీ మనం మాట్లాడే మార్క్సిజం అర్థం కాకపోతే శ్రీశ్రీ మహాప్రస్థానం ఏమాత్రమూ అర్థం కాదు. 1930 నుంచి 40 మధ్య ప్రాంతంలో శ్రీశ్రీ మీద బలంగా ఏర్పడిన ముద్ర ఏదైనా ఉంది అంటే మార్క్సిజం.
కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగిల్స్ అనే ఇద్దరు స్నేహితులు, జర్మనీకి చెందిన ఇద్దరు స్నేహితులు అందించిన సిద్ధాంతం మార్క్సిజం. గతితార్కిక భౌతికవాదం, చారిత్రక భౌతికవాదం అనే రెండు పేర్లతోటి మనం మార్క్సిజాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అందులో ఉన్న పదం చూడండి, భౌతికవాదం. గతితార్కిక భౌతికవాదము, చారిత్రక భౌతికవాదం. కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ అందించిన సిద్ధాంతం ఈ మూడు పదాల చుట్టూ తిరుగుతుంది. ఉదాహరణకి మనకు అర్థమైన భాష చెప్పాలంటే, మానవుడు ఎలాగైతే పరిణామక్రమం చెందాడో, ఏదో మామూలు జీవి నుంచి వాల్టి ఒక డార్విన్ సిద్ధాంతంలో చెప్పినట్టుగా, అలాగా మానవ సమాజ పరిణామక్రమాన్ని చెప్పినవాడు మార్క్స్. అత్యంత ప్రాచీనమైన కాలంలో, కొన్ని వందల వేల లక్షల సంవత్సరాల కిందట, మానవ సమాజము అనేది ఏ విధమైన వర్గాలు లేని, వర్గం అంటే ఉన్నవాడు లేనివాడు, వర్గాలు లేని, ఆస్తులు అవసరం లేని, సంపద లేని, ఇది నా డబ్బు, ఇది నీ డబ్బు, ఇది నా భూమి, ఇది నీ భూమి అనే ఒకానొక జంఝాటము లేని ఒక వ్యవస్థ ఉండేది. ఆదిమ కమ్యూనిస్ట్ వ్యవస్థ అంటాడు కార్ల్ మార్క్స్. ఆ తర్వాత క్రమంగా మనుషులకి ఆస్తి, ప్రైవేట్ ఆస్తి అనే ఒకానొక కాన్సెప్ట్ ప్రారంభమైంది. రిసోర్సెస్ తగ్గుతుంటే, మనుషులు పెరుగుతుంటే, ఉన్న రిసోర్సెస్ మనుషులందరూ పంచుకోవాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రైవేట్ ప్రాపర్టీ అనే కాన్సెప్ట్ వస్తుంది. అప్పుడు ఉన్నవాడు లేనివాడని వస్తుంది. అప్పుడు యజమాని, బానిస అని ఇద్దరు వర్గాలు వచ్చాయి. యజమాని బానిసని దోపిడీ చేయడం మొదలు పెడతాడు. ఆ తర్వాత కొంతకాలం పోయిన తర్వాత వ్యవసాయ విప్లవం వచ్చింది. మానవులు వ్యవసాయ క్షేత్రాల మీద ఆధారపడి పంటలు పండించడం మొదలుపెట్టేసరికి ఖచ్చితంగా అప్పుడు వ్యవసాయ విప్లవం వచ్చింది. భూమి ఉన్నవాడు సంపన్నపరుడయ్యాడు, కాబట్టి భూమి లేనివాడు పేదవాడయ్యాడు. భూస్వామికి రైతుకి మధ్యన కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. భూస్వామి రైతుని దోపిడీ చేయడం మొదలు పెడతాడు. అంతకుముందు వ్యవస్థలో యజమాని బానిసని దోపిడీ చేశాడు, ఇప్పుడేమో భూస్వామి రైతుని దోపిడీ చేశాడు. దీన్ని భూస్వామ్య వ్యవస్థ అనొచ్చు అంటాడు కార్ల్ మార్క్స్. ఆ తర్వాత క్రమంగా వ్యవసాయం నుంచి మనం పరిశ్రమల వైపు వచ్చాం. పారిశ్రామిక విప్లవం వచ్చింది. పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత పెట్టుబడిదారుడు, శ్రామికుడు లేదా కార్మికుడు అనే రెండు వర్గాలు వచ్చినాయి. ఇప్పుడు పెట్టుబడిదారుడు శ్రామికుడిని దోపిడీ చేయడం మొదలుపెట్టాడు. కార్ల్ మార్క్స్ ఏమంటారంటే, అత్యంత ప్రాచీన కాలంలో ఆదిమ కమ్యూనిస్ట్ వ్యవస్థలో వర్గాలు లేవు కాబట్టి ఒకరు ఇంకొకళ్ళు దోపిడీ చేయడం లేదు. కానీ క్రమంగా బానిస వ్యవస్థ, ఆ తర్వాత భూస్వామ్య వ్యవస్థ, ఆ తర్వాత పెట్టుబడిదారీ వ్యవస్థ, ఇలా వ్యవస్థలుగా వచ్చేసరికి క్రమంగా ఒకరు ఇంకొకరిని దోపిడీ చేయడం జరుగుతుందని, ఆ దోపిడీ స్వభావాన్ని అర్థం చేసుకోవడమే విచక్షణకు సంబంధించిందని, అలా చేసుకున్నవాడు మేధావి అవుతాడని, అలా చేసుకున్నవాడు కవి అవుతాడని, కళాకారుడు అవుతాడని, అలాంటి వ్యక్తి దోపిడీ గురవుతున్న వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళ కన్నీటి చారికల్ని తుడవగలిగితే జీవితానికి పరమార్థం అవుతుందని, దాన్ని ప్రజల్లో చైతన్యం తీసుకురావడమని, అదే తిరుగుబాటు అవుతుందని, అదే చివరికి విప్లవం అవుతుందని, శ్రామికులందరూ ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటాడు కార్ల్ మార్క్స్. ప్రపంచ కార్మికులందరూ ఏకమై పెట్టుబడిదారీ వర్గం మీద కనుక విప్లవ పోరాటాలు తీసుకొస్తే అప్పుడు పెట్టుబడిదారీ వర్గం భూస్థాపితమవుతుంది. రెండు వర్గాల్లో ఒకటి పోతే ఇంకొకటి ఒకటే వర్గం, సమాన వర్గం, సామ్యవాద వర్గం, సోషలిస్టు వర్గం, కార్మిక నియంతృత్వ వ్యవస్థ వస్తుంది. దాన్ని మనకు అర్థమయ్యే వాళ్ళు చెప్పాలంటే కమ్యూనిస్టు వ్యవస్థ అంటాడు కార్ల్ మార్క్స్. అసలు ఈ సిద్ధాంతాన్ని తీసుకునే 1917లో బోల్షివిక్ విప్లవం, అక్టోబర్ విప్లవంగా తీసుకొచ్చిన వారు లెనిన్ రష్యాలో, దీన్నే కాస్త అటు ఇటుగా మావో జెడాంగ్ చైనాలో తీసుకురావడం జరుగుతుంది. కాస్త అటు ఇటుగా అంటే ప్రపంచంలో ఉన్న కమ్యూనిస్టు వ్యవస్థలన్నిటికీ మూలమైన కార్మిక సిద్ధాంతాల గురించి, విప్లవ పోరాటాల గురించి, గతితార్కిక భౌతికవాదము, చారిత్రక భౌతికవాదాల గురించి చెప్పిన మార్క్సిస్టు సిద్ధాంతాలు తెలుగు నేలలో ఆ రోజుల్లో యువకులందరినీ అట్రాక్ట్ చేసింది. అందులో శ్రీశ్రీ ఒకడు. ఎటొచ్చి
63 రోజుల టైఫాయిడ్ జ్వరంలో ఉన్నప్పుడు శ్రీశ్రీకి మొట్టమొదటిసారిగా కమ్యూనిస్టు వ్యవస్థ అంటే ఏంటో, మార్క్సిస్ట్ సిద్ధాంతాలు అంటే ఏంటో తెలియడం మొదలుపెట్టాయి. ఇండియన్ ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ యొక్క మేనిఫెస్టో అప్పుడే విడుదల కావడం కావచ్చు. 1930కి 40కి మధ్యన ఆ దశాబ్దాన్ని హంగ్రీ 30s అంటారు చరిత్రలో, ఆకలి దశాబ్దం. అప్పుడు సోవియట్ రష్యాలో తప్ప అమెరికాతో సహా, బ్రిటన్తో సహా, జపాన్తో సహా ప్రతి దేశంలోనూ ఆకలి చావులు ఉన్న రోజుల్లో ఆర్థిక మాంద్యానికి ఏదైనా మందుందంటే అది కమ్యూనిస్ట్ వ్యవస్థ మాత్రమే. సమాజ స్థాపన లేనప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని, ఒక జాతి మరొక జాతిని, ఒక దేశం ఇంకొక దేశాన్ని పీడించే సాంఘిక ధర్మం పోకపోతే ఈ మానవ జాతి మనుగడే లేదు అనుకున్న మార్క్సిస్ట్ సిద్ధాంతం నరాన శ్రీశ్రీకి గట్టిగా పట్టింది. అది 1930లు ఆ ప్రాంతంలో. ఎప్పుడైతే శ్రీశ్రీకి జ్వరం వచ్చిందో ఆ తర్వాత మార్క్సిస్ట్ జ్వరం కూడా వచ్చిందో అప్పుడు శ్రీశ్రీ ఆలోచించడం మొదలుపెట్టాడో, ప్రేయసి గురించి రాయడం కాకుండా, ప్రేమ గురించి రాయడం కాకుండా, చలం మాటల్లోనే చెప్పాలంటే ప్రేయసి మెల్లకన్ను మీద కవిత్వం చెప్పడం కాకుండా శ్రీశ్రీకి ఇప్పుడు కొత్త కన్ను ఏర్పడింది. ఆ కన్నే మహాప్రస్థానంగా వస్తుంది. అందుకని 1933 ఏప్రిల్ కాస్త ఆ మాసంలో శ్రీశ్రీ నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను అంటూ జయభేరి అనే మొట్టమొదటి గీతంతో మహాప్రస్థాన గీతాలు ప్రారంభించడం జరుగుతుంది. అందునే శ్రీశ్రీ ఒక మాట అంటాడు, 1933 వరకు తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది, 1933 తర్వాత తెలుగు సాహిత్యాన్ని నేను నడిపిస్తున్నాను అంటాడు. అలా 1933 నుంచి 1940 మధ్యలో రాయబడిన గీతాలవి. 7 సంవత్సరాల కాలంలో శ్రీశ్రీ మహాప్రస్థాన గీతాలు ఈ సంపుటిలో ఉన్నవి కాస్త అటు ఇటుగా ఒక 40 గీతాలు ఉంటాయి. 40లో ఒక 3-4 మినహాయించి మిగిలినవన్నీ 1933 నుంచి 1940 మధ్యలో రచించడం జరిగింది. 7 సంవత్సరాల కాలంలో 37 కవితల్ని శ్రీశ్రీ అప్పుడప్పుడు రాసినవి. ఒక్క మాటలో చెప్పాలి అంటే 1950లో శ్రీశ్రీ మహాప్రస్థాన గీతాలని ఆయన మాటలను చెప్పాలంటే ఆయన స్నేహితుడు నళిని కుమార్ అనే ఆయన ఆర్థిక సహాయం చేయడం వల్ల ఒక పుస్తకంగా వస్తే అదే మహాప్రస్థానం అనే పుస్తకం శ్రీశ్రీ 40వ ఏట ప్రచురించబడింది. ఆయన రాయడం మొదలుపెట్టింది 23 సంవత్సరాల వయసులో కావచ్చు, కానీ అది పుస్తకంగా వచ్చింది 17 సంవత్సరాల తర్వాత 1950లో ఈ పుస్తకంగా రావడం జరిగింది. ఆ తర్వాత మీరు చూస్తున్న ఈ పుస్తకం శ్రీశ్రీ స్వదస్తూరితోటి ఉన్న పుస్తకం. ఇందులో శ్రీశ్రీ హ్యాండ్ రైటింగ్ తోటి కూడిన మహాప్రస్థాన గీతాలు ఉంటాయి, బాపుగారు వేసిన బొమ్మలుంటాయి. ఇది శ్రీశ్రీ లండన్లో ఉన్నప్పుడు గోటాల కృష్ణమూర్తిగా లాంటి వాళ్ళు విశాలాంధ్ర ప్రచురణలు, విదేశాంధ్ర ప్రచురణలు అనే దాని ద్వారా ఈ పుస్తకంగా తీసుకురావడం జరుగుతుంది. శ్రీశ్రీ వాయిస్లో ఆయన రచించిన కవితలు ఉన్నాయి, శ్రీశ్రీ స్వదస్తూరిలో రాసిన ఈ పుస్తకము ఉన్నాయి. కానీ నిజానికి శ్రీశ్రీని అర్థం చేసుకోవాలి అంటే కేవలం మార్క్సిజం అర్థమైతే సరిపోదు. శ్రీశ్రీని అర్థం చేసుకోవాలి అంటే ఆయన జీవితాన్ని తెలుసుకుంటే సరిపోదు. శ్రీశ్రీని అర్థం చేసుకోవాలంటే, శ్రీశ్రీ కవిత్వంలో ఉన్న అంచులను అర్థం చేసుకోవాలి అంటే అసలు తెలుగు భాష ఎలా ఉంటుంది, తెలుగు కవిత్వం ఎలా ఉంది, శ్రీశ్రీ పుట్టిన, శ్రీశ్రీ మెట్టిన, శ్రీశ్రీ కలం పట్టిన రోజుల్లో తెలుగు కవిత్వం ఎలా ఉంది, తెలుగు కవిత్వాన్ని ఎలా ఆయన మరో ప్రస్థానం వైపుకి, మరో ప్రపంచం వైపుకి తీసుకువెళ్ళాడో తెలియాలి. అది తెలుసుకోవాలంటే ఇంకొంచెం లోతుగా శ్రీశ్రీని చదవాలి. అది చదవాలంటే ముందొక మనం బ్రేక్ తీసుకోవాలి. పవిత్రతకు, పరిమళానికి గౌదర్బార్ అగర్బత్తి.
తెలుగు సాహిత్యంలో అనేకమైన పుస్తకాలు ఉన్నాయి, అనేకమైన పుస్తకాలకి అనేకమైన పీఠికలు లేదా ముందు మాటలు ఉన్నాయి. కానీ చలం రచించిన యోగ్యతాపత్రం అనేది మాత్రం ఒక మహోన్నతమైన పీఠిక. ఒక విధంగా చెప్పాలంటే శ్రీశ్రీ మహాప్రస్థానంలోకి గేట్వే ఏమిటి అని అడిగితే చలం రాసిన యోగ్యతాపత్రమే. శ్రీశ్రీ యొక్క ఆధునికమైన ధోరణిని, కవిత్వాన్ని శ్రీశ్రీ పట్టుకున్న విధానాన్ని, కవిత్వం శ్రీశ్రీ ఏ విధంగా సామాన్య జనంలోకి తీసుకువెళ్ళారు అనే ఒక స్పృహని పట్టి మన ముందు నిలబెట్టే కవి లేదా రచయిత మాత్రం గుడిపాటి వెంకటచలం మహాప్రస్థాన యోగ్యతాపత్రంలో. ఆ యోగ్యతాపత్రాన్ని కనుక బాగా చదివితే శ్రీశ్రీ యొక్క దార్శనికతని పట్టుకున్న కవి. ఆయన అందులో చోట రాస్తారు, వంతెన కేసి చూస్తున్నాను నేను, వంతెన మీద నుంచి అలా సాయంకాలం పూట సూర్యుడు అలా లోపలికి వెళ్ళిపోతుంటే చూస్తున్నాను నేను. ఎవరో అడిగారట, ఏం చూస్తున్నావు అని. సంధ్య కేసి అన్నాను నేను. ఎవరామే అన్నాడు నా ఫ్రెండ్. అలాంటి మిత్రుడికి ఏం చెప్పగలను అంటాడు. నేను సాయంత్రం పూట సంధ్యా సమయం చూస్తున్నాను, నువ్వు ఎవరామే అంటే ఏం సమాధానం చెప్పగలను అంటాడు. కవిత్వం అర్థం కావాలి అంటే రసజ్ఞత ఉండాలి. అందునే పోతన కూడా అంటాడు, రసిక భావవిధులారా అని. మొల్ల కూడా ఉంటుంది, రసిక వినుత భావ కళా మల్లులు అని. ఎవరైనా అది అల్లసాని పెద్దన కూడా అంటాడు, నిరుపహతి స్థలము రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పురపు వేయడము ఆత్మకింపైన భోజనము ఆహా అనే పాటకోత్తమల్. కానీ చలం చెప్పే మాట ఏంటంటే, శ్రీశ్రీని మీరు పాత పద్ధతిలో చూడకండి. అసలు శ్రీశ్రీని అర్థం చేసుకోవాలంటే మీ జీవితంలో కూడా కాస్త కోస్త కష్టం ఉండాలి. ఆల్ ఈజ్ వెల్ విత్ ద వరల్డ్ అనే మనస్తత్వంలోంచి బయటపడండి. హాయిగా మనకి అద్భుతమైన శాంత హృదయాల గురించి, మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ గురించి చెప్తాడు. ప్రతి సంవత్సరం పై క్లాసులోకి వెళ్ళే కొడుకు, మాట వినే భార్య, ఒట్టిపోని ఆవు, బ్యాంక్ అకౌంటు ఉన్న శాంత హృదయాలకి మహాప్రస్థాన గీతాలు అర్థం కావు అంటాడు. మహాప్రస్థాన గీతాలు అర్థం కావాలి అంటే 10 ఏళ్ళు ఆగండి. పిల్లల్ని కనడం, ఆస్తులు పెంచుకోవడం, ధరలు పెరగడం కాకుండా ఇంకా ఏదైనా మీ జీవితంలో అమితంగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన సంఘటన ఉంటే అప్పుడు మళ్ళీ ఇంకొకసారి మహాప్రస్థాన గీతాలు చదవండి. అప్పుడు మీకు అర్థమవుతుంది మహాప్రస్థాన గీతాల్లో ఉన్నది ఒక బాధని. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, కానీ ప్రపంచపు బాధ శ్రీశ్రీకి బాధ అన్న విషయం మీకు అర్థమవుతుంది. ఆకలి, మరణం, బాధ, అశాంతి, దరిద్రం, దుఃఖం లాంటి అనేకమైనవి అర్థం కాక సృష్టినే గట్టిగా ప్రశ్నిస్తున్న లక్షలాది మంది యువకుల గొంతుకలను సమైక్యపరిచి ఇందులో అందిస్తున్నాడు శ్రీశ్రీ అంటారు. నిజమే, శ్రీశ్రీ అలనాడు అందించిన ఈ పుస్తకంలో భాష గురించి కూడా, అంతకుముందు తెలుగు కవిత్వంలో చాలా లేత పదాలు ఉండేవి, కోమల పదప్రయోగం ఉండేది. ఎక్కడ కవి అంతకన్నా పరుషమైన పదం వాడితే తెలుగు కళామ తల్లి బెంగపెట్టేసుకుంటుందో అన్న భయంతో, తన్నికళ్ళ భరణి గారి యొక్క మాటల్లో చెప్పాలి అంటే, ఎక్కడ ఆ పరువంపు కన్నెపిల్ల అనే తెలుగు సాహిత్యం మచ్చపడిపోతుందో, మెతకపడిపోతుందో, భయపడిపోతుందో అన్న ఉద్దేశంతో కవులు మెల్లగా శృతిమెత్తగా కోమల పదప్రయోగంలో పదాలను ఆచితూచి, అందుకనే మనకి దిగంబర కవులు అంటారు, భావకవుల నపుంసక హావభావాలకు సవాలని. భావకవులు తెలుగు కవిత్వాన్ని మెల్లగా మెత్తని అక్షరాలతో, పువ్వు అలా ప్రియురాలి మీద బొగ్గను తాకితే ఆమె బొగ్గ ఎర్రబడిపోతుందేమో అన్నంత మెత్తగా పదాలను ప్రయోగించిన వారు భావకవులు. కానీ శ్రీశ్రీ అలా కాదు. తెలుగు కవిత్వాన్ని ఊగించి, ప్రశ్నించి, ఖండించి, దీవించి, శాసించే అపూర్వ శక్తి మహాప్రస్థాన కవిత్వంలో ఉంటుంది అంటాడు చలం. అందుకనే దారుణ, మారణ, దానవ భాషల, ఫేరవ, భైరవ, భీకర, ఘోషల భాషల అంటూ
కవిత్వం రాయడం కానీ విన్నానమ్మా విన్నానెన్నో విన్నాను నా విన్నవి కన్నవి విన్నవించగా మాటలకైనే వెతుకాడకపోతే ఛందస్సుల సర్పపుష్పంగం వదిలి శ్మశానాల వంటి నిఘంటువులు దాటి వడివడిగా పరుగుడినై నా ఎదనడుగుడినై లాంటి కవిత్వంలో భాష కూడా మారింది. అందుకనే అంటాడు చలమిందులో, అదిగో ఆ మూల పాత గోరీలకేసి మొహాలు తిప్పుకొని నగిశీలు చెక్కుతున్నారు. ఎవరు? భావకవులు. అంతేనా? రామాయణాలు శర్మిష్ఠలు రాసి వృద్ధమునులు భారతికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు అంటాడు చలం. భారతి అంటే ఆ రోజుల్లో ఒక పత్రిక పేరు. తెలుగు సాహిత్యంలో చాలా గొప్ప పత్రిక. ఆ పత్రికలో ఎక్కువగా భావకవిత్వం ప్రచురితమయ్యేది. శ్రీశ్రీ రాసిన కవిత్వాన్ని తిప్పి పంపిన పత్రిక భారతి పత్రిక. నిజానికి దానికి సెటైరికల్గా రాస్తారు చలం. ఇందులో ప్రతి ఒక్క పదం వెనకాల ఎన్ని అర్థాలుంటాయో అందులో అంటాడు ఆయన. అందుకనే వృద్ధమునులు రాస్తున్నారు శర్మిష్ఠలు రామాయణాలు. అది కొంతవరకు కృష్ణశాస్త్రికి వేసిన సెటైర్. ఆ వాటిని తీసుకువెళ్ళి భారతికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు అని ఇంకో మాట అంటాడు ఆయన. అదిగో ఆ మూలం ప్రేయసి మెల్ల కన్నులపై కవిత్వం రాసుకుంటూ తమలో తాము ఆనందం చేసుకుంటూ కవిత్వం అంటే ఇంతే అనుకుంటూ గడిపారు. కానీ శ్రీశ్రీ నెత్తురు కన్నీరు తడిపి కొత్త టానిక్ తయారు చేశాడు శ్రీశ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి అంటాడు. ఏమిటా కొత్త టానిక్? ఈ శ్రీశ్రీ కవిత్వంలో ఉన్నదేమిటి? మహాప్రస్థానం కావచ్చు, జయభేరి కావచ్చు, జగన్నాథ రథచక్రాలు కావచ్చు, అవతారం కావచ్చు, సంధ్యా సమస్యలు కావచ్చు, భిక్షు వర్షీయసి కావచ్చు, పేదలు కావచ్చు, బాటసారి కావచ్చు, అలాంటి కవితలు కావచ్చు, ఆ అనే శీర్షికతో కూడిన కవితలు కావచ్చు. ఇందులో అనేకం ఉన్నాయి. భూతాన్ని యజ్ఞోపవేతాన్ని వైప్లవ్య గీతాన్ని నేను హరిస్తే పద్యం మరిస్తే వాద్యం అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యం అనగలిగిన శ్రీశ్రీ మహాప్రస్థాన గీతాల్లో ఏముంటుంది? ఆయన కవిత్వం రచించిన కవిత్వంలో విచిత్రం ఏంటంటే ఏ కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని అయితే తీసుకుని రచించారో, ఏ మార్క్సిస్టు ప్రభావంతో అయితే రచించారో అలాంటి శ్రీశ్రీ మహాప్రస్థానంలో ఒక్క చోట కూడా మార్క్స్ అని కానీ, యాంగిల్స్ అని కానీ, గతితార్కిక అని కానీ, భౌతికవాదం అని కానీ, చారిత్రక అని కానీ, భౌతికవాదం అని కానీ, మార్క్సిజం అని కానీ, కమ్యూనిజం అని కానీ, సామ్యవాదం అని కానీ, సమసమాజ వ్యవస్థ అని కానీ ఈ పదాలు ఏమీ రాయకుండా పైగా తెలుగు పురాణాల్లో ఉన్న పదాలు తీసుకుంటూ అవతారము, ధనుంజయుడు, అస్త్ర నైవేద్యము, యాగము, యజ్ఞము అంటూ పదాలు తీసుకుంటూ పూరి జగన్నాథుడి యొక్క చర్చ తీసుకుంటూ అంతకన్నా మించి భాగవతంలోనో భారతంలోనో ఉన్న పదాలు తీసుకుంటూ ఏ సిద్ధాంతమైతే పురాణాలను వ్యతిరేకించిందో, ఏ సిద్ధాంతమైతే మతాన్ని వ్యతిరేకించిందో అలాంటి మతాన్ని వ్యతిరేకిస్తున్నమైన వాటిని తీసుకుని ఆ మతపరమైన పదాలను వాడుతూ దానికి వ్యతిరేకమైన సిద్ధాంతాన్ని అందించే ఒక కొత్త టెక్నిక్ ఖచ్చితంగా శ్రీశ్రీ అందించాడని చెప్పవచ్చు. దాన్ని అర్థం చేసుకోమని చలం యోగ్యతాపత్రం చెప్తోంది. వాటిని కూడా మనం అర్థం చేసుకోవాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. అంతకన్నా మించి ఇవాళేమో శ్రీశ్రీ జయంతి, రేపేమో మేడే కార్మిక దినోత్సవం. ఏ కార్మికుల కోసమైతే కార్మికులారా కర్షకులారా అన్నాడో వాళ్ళ కోసం శ్రీశ్రీ రచించిన మహాప్రస్థాన గీతాల్ని ఆయన జయంతికి కార్మికుల ఆనందాలకు, హర్షాతిరేకాలకు అనుసంధానంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం రేపటి ఫేస్ ద బుక్లో.